జగన్ ఏమంటాడు, ఇప్పటికి ఎన్ని కోట్లు పోసారు? 50,000 కోట్లు 60,000 కోట్లు పోసారు. జనం ఎక్కడ ఉన్నారు అక్కడ? ఏముందో బిల్డింగ్లు కట్టాడు కరెక్టే, ఏమన్నా సెటిల్ అవుతున్నారు అక్కడ జనం? విజయవాడ గుంటూరు వాళ్ళకి అన్యాయం చేశాడు. నేను మచిలీపట్నం విజయవాడ గుంటూరు కలిపితే రాజధాని అన్నాను, ఇప్పటికే 50,000 కోట్లు అప్పు చేశాడు, ఇంకా సెట్ కావడానికి ఇంకో 2 లక్షల కోట్లు అవుతుంది. కాబట్టి నేను మచిలీపట్నం విజయవాడ గుంటూరులు కలిపినటువంటిది రాజధానిలో, అది కూడా అక్కడ ఉంచుతానని కూడా అండవు. ఈ మూడింటి కలిపిన రాజధాని నా లక్షణం అంటాడు. జనాలు అప్పుడు ఏది చూస్ చేసుకోవాలి? ఇక్కడ అమరావతిని చూస్ చేసుకునే వాళ్ళు, జగన్ చూస్ చేసుకునేవాళ్ళు. మొదట కామెడీగా అనిపించిన జగన్ది ఈ 3 కలపాలనే కదరా చెప్పేది అని ఇప్పుడు జనం అంటున్నారు, బిగిన్ చేశారు. అదే సందర్భంలో విజయవాడ గుంటూరు కలుపుతానని కలపని చంద్రబాబు నాయుడు ఆలోచన జగన్కి ఫెచ్చింగ్, కలిపేస్తే కూడా ఉండదు. ఎప్పటికైనా విజయవాడ గుంటూరులో అమరావతిలో కలిపేస్తే చంద్రబాబు నాయుడు సక్సెస్ అవుతారు. నోటితో కాదు, చేతలతో అమరావతి నగరంగా ప్రకటించాలి. దాన్ని దీని దగ్గరికి పంపించి దానికి ఒక పిన్ కోడ్ ఇప్పించి విజయవాడ అన్నిటినీ కూడా రద్దు చేసేయాలి. ఇప్పుడు ఇంకో మాట అంటున్నారు, మీరు ఇందాక కూడా అన్నారు, నేను మర్చిపోతాను ఎప్పటికప్పుడు ఆ పాయింట్ రైజ్ చేద్దామని. అదేది సిఆర్డిఏ పరిధిగా అంటే ఒకటే కదా అని. తెనాలి సిఆర్డిఏ పరిధిలో ఉంది, ఏం అభివృద్ధి చెందింది? మంగళగిరి సిఆర్డిఏ పరిధిలోనే కదా ఉంది, ఏం అభివృద్ధి చెందింది? మరి ఎందుకు అభివృద్ధి చెందాలి? బెజవాడలాగా అవ్వలేదే తెనాలి. గుంటూరు